రెడీగా మరో అంశం చూసుకున్నట్లయితే ఏపీ నిర్మించనున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై రేపు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరికీ దాని గురించి తెలియజేసేందుకు ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఆఫీసులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ప్రజెంటేషన్లో వివరించాల్సిన అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయో, దాని వెనుక ఆనాటి రాజకీయ కారణాలేంటో తెలిసేలా పీపీటీలను తయారు చేయించారు. ప్రజాభవన్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు దీని గురించి వివరించనున్నారు.
ఇక ఏపీ నిర్మించనున్న పోలవరం పనకచల ప్రాజెక్టుపై రేపు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరికీ దాని గురించి తెలియజేసేందుకు ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎన్ని గంటలకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ ప్రారంభం కానుంది? దీనికి ఎవరెవరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు? ఎలా జరగబోతుంది అసలు? గోదావరి నదిపై ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది వరుణ్. చాలా కాలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గతంలో సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ అనుమతించాక ఇదంతా కొనసాగుతూ వస్తుంది అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు అపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ ట్రిబ్యునల్ నుంచి బోర్డు నుంచి కూడా ఎట్లాంటి అనుమతులు లేవు. అయినా కూడా ఈ ప్రాజెక్టు రిజర్వాయర్ ని నిర్మిస్తుంది అనేది తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దాంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులతో పాటు సాగునీరు ఆయకట్టు మీద కూడా ప్రభావం చూపబోతుంది. దాంతో పాటు గోదావరి నీళ్ళని ఛత్తీస్గఢ్ తో పాటు కర్ణాటక అట్లాగే తెలంగాణ, ఏపీ వాటాలు వేసుకోవాల్సిన నేపథ్యంలో వాటికి సంబంధించి కొత్త సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలంగాణ చెప్తోంది. దాంతో పాటు మిగులు జలాలకు సంబంధించి అక్కడ మిగులు జలాలు లేవు. ఇప్పటికే ఇచ్చపల్లి బ్యారేజీకి సంబంధించి సమ్మక్క బ్యారేజీ అట్లాగే దేవాదుల సీతారామ సమ్మక్క సాగర్ ఎత్తిపోతల ద్వారా 158 TSCల నీటిని వినియోగిస్తున్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గోదావరి అట్లాగే కృష్ణా బేసిన్లు రెండు కలిపి 1500 TMCల నీళ్లు మన రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఈ మిగులు జలాలు లేకపోయినప్పటికీ అంకెల గారెడీతో గతంలో పనిచేసినటువంటి తెలంగాణ సీఎం డైరెక్షన్ కేసీఆర్ డైరెక్షన్ లోనే ఏపీ ప్రభుత్వం బనకచెర్లపై ముందుకు వచ్చింది అనేది తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. ఇదే విషయంపై ఇప్పటికే జలశక్తి మంత్రిని కూడా పార్టీని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చర్చించడం జరిగింది. దీంతో పాటు ఈ నెలలోనే వారం రోజుల క్రితం మన తెలంగాణకు సంబంధించి రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్లమెంట్ లో ఈ సమస్యను వినిపించేలాగా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి విషయాలను వివరించడం జరిగింది. గతంలో 2016 నుంచి సుమారు 4 ఏళ్ల పాటు జరిగిన బనకచెర్ల సంబంధించినటువంటి పరిణామాలను వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు మరోసారి తెలంగాణ ప్రజాభవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ కూడా నీటిపారుదల శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగేటువంటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు కూడా అట్లాగే ఎమ్మెల్సీలు కూడా పాల్గొనబోతున్నారు వరుణ్. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2016లో అపెక్స్ కౌన్సిల్ లో జరిగినటువంటి రైట్ రమేష్, అయితే ముఖ్యంగా ఏ అంశం మీద ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది? ఈ యొక్క పవర్ పాయింట్ పీపీటీ అయిపోయిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్నట్టు ఖచ్చితంగా నేనే పక్కనున్న సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తానన్నట్లు ఇదేమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ హాజరవుతున్నారు కాబట్టి నెక్స్ట్ సీఎంని పిలిపించి రేవంత్ రెడ్డి మాట్లాడే ఆలోచన, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? వరుణ్, ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీలో పర్యటించడం జరిగింది. ఈ జూలై మొదటి వారంలో కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకుంటాము, అవసరమైతే తానే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చర్చలకు ఆహ్వానిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక ఓవరాల్ ఐడియా ఉండాలి కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లాంటి నష్టం జరుగుతుంది, తెలంగాణ మొత్తం కూడా ఒకటే వాయిస్ను వినిపించేలాగా, ఒక అవగాహన కల్పించేలాగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నారని మనం భావించవచ్చు. ముఖ్యంగా చర్చలకు వెళ్ళాలి అనుకుంటే కనుక గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపించింది, ఇటు అపెక్స్ కౌన్సిల్ లో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎట్లాంటి వాదనలు వినిపించింది అనే విషయాన్ని కూడా మనకు సంబంధించినటువంటి అసెంబ్లీ అట్లాగే పార్లమెంట్ కు సంబంధించినటువంటి సభ్యులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు వివరించడం, తద్వారా అటు లీగల్ గా కానీ అపెక్స్ కౌన్సిల్ లో కానీ కేంద్ర ప్రభుత్వం ముందు కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వాదనలను ముందుంచడానికి అవకాశం ఉంటుంది అనే విషయంపై రేపు ఒక క్లారిటీ వచ్చేందుకు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగపడనుంది. ఎందుకంటే గతంలో 2016 నుంచి కూడా
మనం క్లియర్ గా చూడవచ్చు. అపెక్స్ కౌన్సిల్ లో మీటింగ్ లో ఉన్నటువంటి మినిట్స్ రికార్డు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చింది. వాటికి సంబంధించి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడే అప్పుడు సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ లో వినిపించినటువంటి వాదనలకు సంబంధించి రికార్డెడ్ గా ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం ఆ వాదనలను ముందుకు తెచ్చేటువంటి అవకాశం ఉంది. 2016లోనే తెలంగాణ ఎట్లాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. దాంతో పాటు అప్పటి సీఎం మిగులు జలాల విషయాన్ని కూడా తీసుకొచ్చారనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇట్లాంటి వాదనలు ముందుంచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ట్యాకిల్ చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సినటువంటి అడ్వైజర్స్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు ఎంపీల నుంచి కానీ ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ వివిధ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ల నుంచి ఓవరాల్ గా ఒక యూనిటీగా ఈ అంశంపై ముందుకు వెళ్ళాలి, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాలను బేరీజ్ వేసుకొని వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలనే అంశంకి సంబంధించి ఈ పీపీటీ ప్రజెంటేషన్ అనేది ఉపయోగపడనుంది. వరుణ్, అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఆల్రెడీ కూడా తెలంగాణ రాష్ట్రము విడిపోక ముందు నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి రైట్ థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ రాష్ట్రము విడిపోక ముందు నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి అటు తెలంగాణకి ఇద్దరికి కూడా కొంత నీళ్ళ దాంట్లో కూడా నాగార్జున సాగర్ విషయంలో కూడా కొంత వ్యత్యాసము కొంత వివాదాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఇటు బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు రావడంతో మళ్ళీ ఏమన్నా తీవ్ర వివాదం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ఆలోచన అయితే కొత్తగా వస్తూ ఉంది. సో అది ఏమైనప్పటికీ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇటు జగన్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఈ రెండు గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇటు కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కూడా అప్పుడు ఇచ్చిన సమ్మతులన్నింటిలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించడానికి రెడీగా ఉంది. ఇటు పక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రేపు జరగబోయే సమీక్షలో మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలు అందరికి కూడా అసలు ఏమవుతుంది, తెలంగాణ ఎంత మేర నష్టపోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో మనం ఏ విధంగా నష్టపోతాము, ఈ యొక్క దీన్ని ఇవ్వటం వల్ల ఈ పర్మిషన్ మనం ఇవ్వటం వల్ల తెలంగాణ గోదావరి నీళ్ళు మనం ఏ విధంగా నష్టపోతాము అనేది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేపైతే జరగబోతుంది. సో చూద్దాం దీని తర్వాత ఏమన్నా మళ్ళీ అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా పక్కనున్న సీఎంని పిలిపించి మాట్లాడే అవకాశాలు మళ్ళీ జల వివాదాలు లేకుండా ఇద్దరు తెలుగు రాష్ట్రాలవే కాబట్టి జల వివాదాలు ఏమీ లేకుండా పిలిపించి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. రేపు ఒకవేళ ఈ యొక్క సమీక్ష ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మొత్తాన్ని కూడా ఉద్ఘాటించి వివరించే ఆలోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చూద్దాం అది వాళ్ళ స్పెషల్ డే. మరొక స్పెషల్ డే మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఎన్ తెలుగు న్యూస్.